యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మై డియర్ ఆంటీస్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. ఈ కిట్టి పార్టీ అయ్యాక మీ అందరికీ మా చిన్నత్తయ్య ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడే రివీల్ చేస్తావేంటి దివ్య? నేను సర్ప్రైజింగ్ గా చెప్దామని అనుకున్నాను కదా. అయ్యయ్యో సారీ అత్తయ్య, అసలు నేను ఆపుకోలేకపోయాను. ఆ గిఫ్ట్ ఏదో ఇప్పుడే ఇస్తే మీ ఫ్రెండ్స్ లో ఇంకా జోష్ పెరుగుతుంది కదా. అది కరెక్టే. కుమారి, వెళ్ళి వాటిని తీసుకురా. అమ్మా నేనున్నాను కదమ్మా, నేను తీసుకొస్తా. దీపు 10 నిమిషాల్లో మీ అన్నయ్య మెడల్స్ తీసుకొస్తారని మావయ్య గారితో చెప్పు. అలాగే. ఏంటమ్మా దివ్యకు ధైర్యం? మెడల్స్ మన దగ్గర ఉంటే హర్షబాబు ఎలా తీసుకొస్తారు? ఏ నకిలీవో తీసుకొస్తారేమో. కొంపదీసి దివ్యకేం ప్లాన్ చేయడం లేదు కదా? ఇంత టెన్షన్లో కూడా పిచ్చ హ్యాపీగా ఉంది. దాని మొహం అదేం ప్లాన్ చేస్తుంది? సరే, మళ్ళీ మనం చీటీలు తీద్దాం. ఎవరికి ఏదొస్తే వాళ్ళు అది చెయ్యాలి. ఓకే ఓకే. ఈనాటి ఈ బంధమే నాటిదు, ఏనాడు పెనవేసిము. ఆహా, పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి వియ్యపురాలు నా కూతురిని నమ్మి ఉంగరాలిచ్చింది. వాటిని కుమారి చేతులతో వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పిస్తుంది. చూడముచ్చటైన సన్నివేశం అది. తనివి తీరా చూడాల్సిందే. కుమారి, ఇందాక దివ్య చీటీ తీసింది, ఇప్పుడు నువ్వు తీ. ఇక్కడ పెట్టిన ఉంగరాలు లేవు, ఏమైపోయాయి? అత్త కోడళ్ళు కలిసి డాన్స్ చేయాలి. భువనా, ఈరోజు అన్నీ నీకే కలిసి వస్తున్నాయి. ఇంతకీ ఏ కోడలతో కలిసి డాన్స్ చేస్తావు? పెద్ద కోడలతోనా, చిన్న కోడలతోనా? నా కోడలితో. ఓరి దేవుడా, వియ్యపురాలు ఇచ్చిన ఉంగరాలు కనిపించట్లేదే. బుర్ర బొంగరంలా తిరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలరా భగవంతుడా? వియ్యపురాలకి ఏం చెప్పాలి? ఒకవేళ కుమారి తాయారు ఉంగరాలు తీశారేమో. తాయారు, ఓసారి లోపలరా.
దిగ్గు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో నాకెట్టి సాలగాడ నాకెట్టి పనిరో నావగట్టి సేలగాడ నాకెట్టి పనిరో సంతాల సంతగాడ నాకెట్టి పనిరో సాకిరేవు తగువగాడ నాకెట్టి పనిరో తిరగబెట్టి మరగబెట్టి మిగలబెట్టి తగలబెట్టి ఎలగబెట్టి నాని అవ్వార చాలురో కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడుబాగా కొంపకొచ్చి పోరాయ్ కొడనగ కొంప ముంచుతాందో ఇడుబాగా పోగిల్లి పోరాయ్ సెట్టినగ సంపూతాంది పోయితే పడగలాగా దిగ్గు 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 నాగా కుమారిలో ఇంత టాలెంట్ ఉందా? ఎంత బాగా డాన్స్ చేసింది. చాలా బాగా డాన్స్ చేసావు భువనా. అవును, సూపర్ కుమారి. అసలు నువ్వు ఇంత మంచి డాన్సర్ అని నాకు తెలీదు. అద్భుతంగా డాన్స్ చేసావు. వండర్ఫుల్. థ్యాంక్స్ అక్క. యో ఏందయ్యా గదంత చిత్రమందరిగా ఉంది. పట్టపగలు దొంగలు పడ్డారా ఏంది? దొంగలే పడ్డట్టున్నారే. వియ్యపురాలు ఇచ్చిన ఉంగరాలు కనిపించట్లేదు. నువ్వేమైనా తీసావా? ఏందియో నువ్వనేది? నేను ఉంగరాలు తీయలేదు. ఆ? మరి అవి ఏమయ్యాయే? మనకే పంగనామాలు పెట్టింది ఎవరు? దివ్య, ఇప్పుడు నువ్వు చిట్టి తీయమ్మా. ఆ, హ్మ్. అత్త కోడళ్ళు డాన్స్ చేయాలి. అత్తయ్య, ఈసారి మనం చేద్దాం. మీరు రెడీనా? అమ్మో, నాకు సిగ్గమ్మా. ప్లీజ్ అత్తయ్య. అబ్బా ఏం కాదత్తయ్య. ఇందాక చిన్నత్తయ్య కుమారి చక్కగా డాన్స్ చేశారు కదా, మనం వాళ్ళని డామినేట్ చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మా, ఈ డాన్స్లు అవి నా వల్ల కాదు. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, ఒప్పుకోండి అత్తయ్య. మీరు చేస్తున్నారు అంతే. సరేనమ్మా.
అక్క నా అంతలా కాకపోయినా నువ్వు కూడా బాగా డాన్స్ చేసావు. మీ డాన్స్ కూడా సూపర్ అక్క. హా కుమారి, నువ్విప్పుడు ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. ఏం చేయాలక్క? హా, ఏదైనా ఒక సినిమా హీరోయిన్ డైలాగ్ చెప్పు. సినిమా డైలాగా? చెప్పు కుమారి. నువ్వు ఎలా యాక్టింగ్ చేస్తావో నాకు చూడాలనుంది. ధైర్యంగా చెప్పు కుమారి. సరే. అయిపోయింది, అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు గాని మనం ఆ ఉంగరాలు ఇవ్వకపోతే వియ్యపురాలు మనల్ని చంపేస్తుంది. అవునయ్యో, అసలే కట్నం డబ్బుల కోసం కాసుకొని కూర్చునుంది. ఆ డబ్బులు ఇవ్వకపోగా ఇప్పుడే ఉంగరాలు పోయాయని చెప్తే ఆవిడ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. ఆ అగ్గిలో మనల్ని మసి చేస్తుందయ్యా. అవును, కుమారికి ఏమన్నా ఉంగరాల గురించి తెలిసేమో అడుగుదామా? యో, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కుమారిని తీసుకొని వస్తాను. ఎందుకు కరెక్ట్ కాదు? పెళ్ళనేది చాలా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. లైఫ్లో మనం ఒక్కరు ఉండటానికి ఇంకొకరితో కలిసి ఉండటానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాయిసెస్, ప్రయారిటీస్ మారిపోతాయి. పెళ్లి కంటే ముందు లైఫ్లో నేను చెయ్యాలనుకున్నవి చాలా ఉన్నాయి. ఏంటవి? ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ప్రతి మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. నీలో నా ఏమైంది నాన్న? అంతా అయిపోయిందమ్మా. మన బతుకు బస్టాండు, రైల్వే స్టేషన్ అయిపోయింది. ఈ రోజుతో ఇంటికి మనకి రుణం తీరిపోతుందేమో. ఏమంటున్నావు నాన్న? అంతలా ఏం జరిగింది? అవును, అసలు ఈ రూమ్ అంతా ఎందుకు ఇలా ఉంది? మీ అత్తయ్య నీకిచ్చిన ఉంగరాలు కనిపించట్లేదే. ఏంటి, రింగ్స్ కనిపించడం లేదా? అవునమ్మా, ఎవరో మనకి మస్కా కొట్టి రింగ్స్ ఎత్తుకెళ్ళిపోయారు. అలా ఎలా ఎత్తుకెళ్తారు నాన్న? మీరు సరిగ్గా వెతికారా? ఈ గదిని ఇలా చూసా కూడా నీకింకా సందేహమానే? నువ్వేమైనా ఉంగరాలు తీసేవేమోనని నిన్ను తీసుకొచ్చాను. లేదమ్మా, ఆ రింగ్స్ నేను తీయలేదు, నాకు తెలీదు. విధి మనపై ఇంత త్వరగా పగపడుతుందనుకోలేదు. కాలం ఇంతలా కక్ష కట్టాలా?
ఇప్పుడు అత్తయ్యతో నేనేం చెప్పాలి నాన్న? ఆ రింగ్స్ పోయాయంటే మన పరువు పోతుంది. ఫస్ట్ టైం అత్తయ్య నా చేతికి ఎంతో విలువైనవి ఇచ్చింది. ఇప్పుడు అవే లేవంటే ఇక జన్మలో నన్ను నమ్మదు. నా చేతికి ఇంక విలువైనవి అస్సలు ఇవ్వరు. నువ్వు అదే ఆలోచిస్తున్నావే. మనమే ఆ ఉంగరాల్ని కాజేసి అబద్ధం చెప్తున్నామని మీ అత్తయ్య ఆలోచిస్తే మనల్ని ఇంటి నుంచి గెంటేయడం ఖాయం. మళ్ళీ నేను వాచ్మెన్లా, మీరు పని మనుషుల్లా బతకాలి. మళ్ళీ మన జీవితాలు మొదటకొస్తాయేమో. ఏం చేయాలరా దేవుడా? కుమారి, ఆ గిఫ్ట్స్ తీసుకురామ్మా. అమ్మో, అత్తయ్య గిఫ్ట్ తెమ్మంటుంది. ఏం చేద్దాం నాన్న? ఏమోనమ్మా, నాకు కాళ్ళు చేతులు ఆటం లేదు. హ, నువ్వైనా ఏదో ఒక ప్లాన్ చెప్పమ్మా. నాకు అసలు బుర్రే పని చేయట్లేదే. గుండె ఆగిపోతుందేమో నన్ను భయంగా ఉందే. కుమారి, త్వరగా తీసుకునిరా. వస్తున్నాను అత్తయ్య. ఏంటి కుమారి, అత్తయ్య అంతలా పిలుస్తున్నారు, నువ్వు గదిలో ఏం చేస్తున్నావు? గిఫ్ట్ తీసుకుని వెళ్ళండి. అత్తయ్య ఫ్రెండ్స్ వెయిటింగ్ అక్కడ. ఏమైంది బాబాయ్, అలా చూస్తున్నారేంటి? అరే, ఎందుకు మీకు చెమటలు పడుతున్నాయి? ఓ, గిఫ్ట్ కనిపించడం లేదా? ఆ విషయం నీకెలా తెలుసమ్మా? ఆ గిఫ్ట్ ఎత్తుకెళ్ళింది నేనే కాబట్టి. నువ్వు ఆ ఉంగరాలు తీసావా? ఎందుకమ్మా? మీరెందుకు మావయ్య గారి మెడల్స్ తీశారో నేను కూడా అత్తయ్య గారి రింగ్స్ అందుకే తీశాను. మోసం, దగ, కుట్ర, సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా? నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో ఈ విషయం చెప్తాను. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి చెప్పు. నాకే పాపం తెలీదు అత్తయ్య అని. లేదమ్మా, మాకే పాపం తెలీదు. మేము దేన్ని ఎత్తుకెళ్ళలేదు. అబ్బా, ఇంకా బుకాయించకండి బాబాయ్. మీరు మాకు మత్తు మందు ఇచ్చి మా రూమ్ లో నుంచి మెడల్స్ ని ఎత్తుకు వెళ్తే నేను మీకు ఏ మత్తు మందు ఇవ్వకుండానే రింగ్స్ ని మీ గదిలో నుంచి ఎత్తుకు వెళ్ళాను.